టీవీల ముందు అమ్మాయిలు ఎలా ఉంటారు, అసలు ఎలాంటి పనులు చేస్తారు అనేది మన ముందు ప్రజెంట్ చేయడానికి రాబోతున్నాడు రచ్చ రవి. మరి దీపావళి బాగా జరుపుకోవాలంటే పేల్చాలి ఆ పటాసును, తెలుగు వాళ్ళందరూ నవ్వుకోవాలంటే చూడాలి ఈ పటాసు. భయ్యా మన మొగళ్ళకు రిమోట్ ఇచ్చినాం అనుకో, టీవీ చూడమన్నాం అనుకో, ఛానల్స్ మార్చి ఊరుకుంటారు అంతే. కానీ ఆడవాళ్ళు టీవీ చూస్తే దీని తల్లి టీవీని తిప్పుతారా వీళ్ళు తిరుగుతారు అర్థం కాదు. 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇంకో రకం ఉంటది. ఏంటిది? ఆకులు తిను, అలమలు తిను, బ్యూటీషియన్ ఇవి ఉంటాయి కదా. వీళ్ళు చూసే బ్యూటీషియన్ చాలా తిక్క పనులు ఉంటాయి. కోడి గుడ్డు, కాకి రెట్ట, ఆవు పేడ జుట్టుకు పట్టిస్తే తలతలలాడుతుంది. కోడిగుడ్డు దొరుకుతుంది, ఆవు పేడ దొరుకుతుంది, కాకి రెట్ట ఎక్కడికే దొరుకుతుంది. వీళ్ళు ఏం లే ఇలా చూసుకుంటే నిలబడి వస్తుంది పోతుంది. వీళ్ళకి డైరెక్ట్ చెప్తే వినరు. అరే పప్పులు బలం అంటే వినరు, ఇలా చెప్తే వింటారు. సరే ఇదంతా అయిపోయింది భయ్. 12 గంటలకు స్టార్ట్ అయ్యేటి వంటల ప్రోగ్రామ్, అదే ఇంట్లో కుంపటి, దాన్నే వంటల ప్రోగ్రామ్ నీట్ గా పెడతారు. దీని ప్రభావం ఎలా ఉంటదంటే, సాయంత్రం నువ్వు ఆఫీస్ లో ఉన్నప్పుడు ఒక కాల్ వస్తుంది, ఏమండి మీరు ఇంటికి ఎప్పుడు వస్తున్నారు అంటే వెయిట్ చేస్తాంది. దొంగ ప్రేమ చూపెట్టింది ఆ దొంగనకి. భర్తలకు తప్ప ఎవ్వరు వాళ్ళు తినరు, పిల్లలు పెట్టరు. రాంగ్ అని ఏమండి క్యాప్సికం కప్ప వీడు ఇంత ప్రేమ చూపెట్టింది నా భార్య అని లపకని తింటారు. తర్వాత బాత్రూమ్ లో తపకు సీరియల్ చూస్తున్న ఒక లేడీ ముందు వాళ్ళ భర్త వచ్చాడు, పట్టించుకోదు. పిల్లలు మా అమ్మే ఏంట్రా ఆకలి అవుతుంది, అయితే టేబుల్ మీద అన్నం ముందు పెట్టుకొని తినేసాయి, కానీ నన్ను మాత్రం సీరియల్ చూస్తుంటే డిస్టర్బ్ చేయకు. మమ్మీ మళ్ళీ ఏమైందిరా? అన్నం వాసన వస్తుంది, తీసుకెళ్లి కుక్క దగ్గర పెట్టుకొని నన్ను డిస్టర్బ్ చేయకు. మమ్మీ మళ్ళీ ఏమైంది? కుక్క అన్నం తినట్లేదే, అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టి మీ నాన్న రాగానే పెడదాం కానీ నన్ను డిస్టర్బ్ చేయకు. ఇక యూత్ వీళ్ళ వర్షన్ ఎలా ఉంటుందంటే, టీవీ చూస్తున్నంతసేపు చిన్న జక్కుడా పక్కింట్లో హార్ట్ అటాక్ ఉన్నాడు అనుకో, వాడు పోతాడు. కర్మగాలి రిమోట్ మార్చేటప్పుడు అక్కడ మహేష్ బాబు పోతున్నాడు. మమ్మీ ప్లీజ్, ఒక్క చెల్లి ప్లీజ్, ఒక్కసారి మహేష్ పోతున్నాడే, మహేష్ పోతున్నాడే. అక్కడ మహేష్ బాబు పెట్టింది. అప్పుడు ఆమె రియాక్షన్, ఇంత అందంగా ఎందుకున్నారా మహేష్? ఓకే వాళ్ళ చెల్లె ప్రభాస్ ఫ్యాన్. ఈ మధ్యలో ఒక్కొక్క ట్రెండ్కు ఒక్కొక్క హీరోకి ఫ్లాట్ అవుతుంటారు వీళ్ళు. ఆ ప్రభాసం చూసినప్పుడు ఈమె ఫీలింగ్ ఎలా ఉంటుంది? కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది కదా అక్క. ఇప్పుడు వీళ్ళ ఇద్దరు పోటీ ఎట్లుంటది అంటే, 2 జుట్లు ఎక్కడ కలిసి ఉండవు. ఆ టీవీ చూస్తుంది. మన మహేష్ బాబు గారికి అంత రెస్పాన్స్ ఇచ్చినప్పుడు ప్రభాస్ గీమె అబ్బా ఏమున్నాయి రా నీ కండలు, ఎంత పెద్దయిరా నీ కండలు. మహేష్ ఇస్ మిల్కీ బాయ్, ప్రభాస్ ఇస్ కండల బాయ్. మహేష్ ప్రభాస్ వాళ్ళ అమ్మ చూడండి మట్టికేసి. ఈ ఆడోళ్ళని చూడు, కొత్తగా ఏ ఐటమ్ కనపడతాయి. ఇప్పుడు KFC రన్నింగ్ ఐటమ్ అంటారు, తర్వాత సబ్వే అంటే ఏదో ఒక ఐటమ్ ను చూసి ఫ్లాట్ అవుతారు. ఇక్కడ పెరుగుతుంది కదా, ఇది చూసి ఒంటరిగా ఉన్నప్పుడు ఫీల్ అవుతారు చూడు. నేను లావయ్యానా? శ్రీముఖి కన్నా సన్నగానే ఉన్నా. కంపారిజన్ ఇట్లా చూసి అబ్బా నేను లావయ్యానా, సర్లే ఈ మాత్రం చూడకపోతే అబ్బాయిలు ఎలా చూస్తారు? టాపిక్ ఎవరిస్తున్నారు? హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, బాధలు ఎలా ఉంటాయి ఒకసారి చేసి చూపించరా. మరి రవికి హెయిర్ ఫాల్ ఉన్నంత మాత్రం నువ్వు అట్లా అడిగేస్తావా? జుట్టు లేని గురించి ఒక 3 ముక్కలను చెప్తా. జుట్టు లేని పరిస్థితి ఎలా ఉంటదంటే, ఊరికూరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంటది. అదేంటంటే ఇలా నెత్తి మీద చేపెట్టగానే ఏది అడ్డు తగలేదు, గ్రౌండ్ పోతా ఉంటది. ఎవరి మీద చూపెట్టక ఎదుటి వాళ్ళ మీద చూపిస్తాడు. అరే
జుట్టు లేని వాళ్ళ దగ్గర పోయి క్యాప్ పెట్టుకుని కవర్ చేస్తుంటారు, అవునా కదా? వాళ్ళని ఊహించుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి పెన్ అడిగినా ఫీల్ అవ్వరు, గన్ అడిగినా ఫీల్ అవ్వరు. కానీ ఒకసారి దువ్వని అడగండి, చంపేసినంత పని చేస్తారు. ఇక ఆడవాళ్ళకు బట్టతలక ఎందుకు రాదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని చంపక తినుడే కదరా. భూమి గుండ్రంగా తిరుగుతుంది అనేది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు చుట్టే తిరుగుతుంది అనేది ఇప్పటి మాట. అయితే ఆ సంగతి ఏంటో మన ముందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నాడు అసమప్పి. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హాయ్, హలో, నమస్కార్. దిస్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆసమ్ హప్పీ. వెల్కమ్ టు నవ్వుల టాసు పటాసు. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ డబ్బు గురించే. అయితే అమ్మాయిలు డబ్బుని ఎలా చూస్తారు, అబ్బాయిలు ఎలా చూస్తారు? నన్ను అడిగితే నా దృష్టిలో శ్రీముఖి డబ్బు అమ్మాయి ఒకేలాంటిది. ఎస్, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే శ్రీముఖికి అమ్మాయి గురించి చెప్తున్నారు, అది ఇంట్రెస్టింగ్. ఫెంటాస్టిక్ పాయింట్. షీఈ్ మై ఏంజెల్. నేను అమ్మాయిలకి అందానికి ఎప్పుడు దాసుణ్ణి. అమ్మాయికా అందానికా క్లారిటీ? అమ్మాయి అంటే అందం, అమ్మాయిలకే అందం ఉంటుందా? అమ్మాయిలకే అందం ఉంటుంది. మరి మేము చెక్కదాని చేస్తాం. సరే, డబ్బు అమ్మాయి కూడా ఒకటేనంటాను. ఎందుకంటే డబ్బులున్న అమ్మాయి ఉన్నదనుకోండి, ఒక సిన్సియర్ అబ్బాయి ఐ లవ్ యూ అంటే అరే ప్రేమించరండి అమ్మాయిలు, కానీ వీళ్ళు మాత్రం ఏరు కోరి వెధవల్నే చేసుకుంటారు. ఎస్, డబ్బు కూడా కష్టపడేవాడి దగ్గర ఉండదండి రవి గారు, కన్నాలు వేసేవాడి దగ్గరే ఉంటది డబ్బు కూడా. పాయింట్, సూపర్ పాయింట్. అమ్మాయిలు డబ్బున్న వాడు తగిలితే ఆ వాడు దావుద్ లాంటి వాడైనా సరే దేవుళ్ళ చూస్తారండి. అదే డబ్బు లేకపోతే కామన్ మ్యాన్ కూడా కసకంత్రిలా చూస్తారండి. డబ్బున్నవాడు పీకే లాంటి వాడైనా సరే ఓకే అంటారు. అదే డబ్బు లేని వాడు బ్రూస్లీ అయినా సరే బోకే బోకే. డబ్బు కూడా ప్రేమకు దాసోహం, ప్రేమ కూడా డబ్బుకు దాసోహం అయిపోయిందండి. ఎందుకంటే అమ్మాయిలు ఎలా ఉంటారు తెలుసండి, చెక్ బుక్ చూస్తేనే లుక్కులు ఇస్తారండి. మనిద్దరి విషయం కాదు, మనం సపరేట్. లేలే, అమ్మాయిల గురించి మాట్లాడుతున్నారు, శ్రీముఖి ఏం ఫీల్ అవ్వదు. ఇప్పుడు డబ్బులున్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, చెక్ బుక్లు చూసిన తర్వాతే లుక్కులు ఇస్తారండి. వాడికి కారు ఉంటే కనెక్ట్ అయిపోతారు, ఫ్లాట్ ఉంటే ఫ్లాటే అయిపోతారు. అరే దీని అమ్మ జీవితం 4 సార్లు షాపింగ్ తీసుకెళ్తేనే నెంబర్ ఇస్తారండి, అప్పుడు దాకా ఇవ్వరండి. కొవ్వంతా కరిగిపోయిన తర్వాతే లవ్వు అంటారు, పులుసంతా కారిపోయిన తర్వాతే పెళ్ళి అంటారు. ఇక అబ్బాయిల విషయంలోకి వస్తే ఎలా ఉంటుంది అంటే, అబ్బాయిలు చాలా డబ్బు విషయంలో మాత్రం చాలా కరాఖండిగా ఉంటారండి. వాళ్ళకు 100 వచ్చింది అనుకోండి, మందేసేద్దాం అంటారు. అదే 1000 వస్తే అదే మందు 10 సార్లు వేసేద్దాం అంటారండి. డబ్బున్నదనుకోండి, పిచ్చి కుక్కను కూడా అచ్చి కుక్క అంటారు. ఇంకా అబ్బాయిలు, ఒక అమ్మాయి డబ్బున్న తగిలింది అనుకోండి, అది ఎంత పిచ్చిదైనా సరే ప్రీతి జంట ప్రీతి జంట. అదే డబ్బు లేకపోతే ఐశ్వర్య లాంటి అందగత్తి వచ్చినా అడుక్కు తినేదానిలాగే కనిపిస్తుంది. డబ్బుకి ఎప్పుడూ కూడా విలువ ఇవ్వకండి. డబ్బు అనేదాన్ని ఒక గుడ్డ ముక్కలా చూడండి. అవసరమైనప్పుడే తీసుకోండి, వాడుకోండి, మళ్ళీ పారేయండి. బట్ యువర్ హోల్ హార్ట్ లవ్తో నింపండి. నన్ను మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారు? ఈ అమ్మాయి అంటది, నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారంటే ఛీ అంటది. నిజంగా నాకు అమ్మాయిలు పడరండి, ఆంటీలు మాత్రమే పడతారు. ఎంతమంది కల్లోకి వస్తారు తెచ్చండి. రాత్రి అమ్మాయిలు రజీనా కసండ్రా 2 hours వచ్చి మాట్లాడుతుంది,
నాకు పటాస్ ఉన్నది, నేను చదువుకోవాలంటే సరే వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడైనా నవ్వుకుంటే హ్యాపీగా ఉంటారు, నవ్వుకోలేకపోయారా బీపీ పెరిగిపోతుంది. కీప్ స్మైలింగ్ ఆల్వేస్, యువర్ ఆసమ్. అప్పారావు గారు, అలాంటి నిజాలు మీ దగ్గర ఎందుకున్నా? ఏం ఎక్స్పీరియన్స్ అయింది మీకు? ఫ్రమ్ బేస్డ్ ఆన్ రియల్ ఎక్స్పీరియన్సెస్ ఈ స్కిట్. నా గురించి తెలిసిన అందగత్తి కాబట్టి చెప్పింది. మీరేదో దగ్గరున్నారు కాబట్టి ఆవిడని అందగత్తి అంటారు. మీరు అనకపోయినా ఎవడు ఫీల్ అవ్వడు ఇక్కడ. అంత భయం వద్దు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, మధ్యలో గ్రహాంతరం రాసే ఆమె. ఓపెన్ గా మాట్లాడండి. ఏం నచ్చింది సార్? ఇట్రా ఏం నచ్చింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి హైట్ నచ్చింది. హైట్ అంటే ఒక్కసారి నిలిచావా? ఏముందండి అట్లా హైట్? ఎవరు లేరు ఇక్కడ, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారు. బ్యూటిఫుల్ స్మైల్ ఉంది. లేదు సార్. తర్వాత హైస్ ఉన్నాయండి. మీరిద్దరు లవ్ లో ఉన్నారు అని అన్నారు. ఇదేం మ్యాచింగ్ అని అంటే ఫ్రేమ్ పెడితే చిద్ది నమ్మ జీతం. యు ఆర్ ఎ జెన్యూన్ లవర్. ఎప్పుడైనా చూసిరా ఒక తెల్ల సిలిండర్ నల్ల సిలిండర్ డాన్స్ ఆడడం? రవి, తెల్ల సిలిండర్ నల్ల సిలిండర్ కాదు, పాత సిలిండర్ కొత్త సిలిండర్. టాపిక్ ఎవరిస్తున్నారు? మాసం అప్పికి. ఒక మంచి లవర్స్ కి ఒక పేరు బ్రేకప్ అవ్వడానికి లవ్ గురు ఎలా హెల్ప్ చేస్తాడు వాళ్ళకి బ్రేకప్ అవ్వడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యు ఆర్ ఎ గుడ్ లవర్. You take a chance to plan number 1. You choose ఒక బ్యూటిఫుల్ hotel. Nobody come that hotel. And 2 legs are working. Next location is botanical garden. Hotel Ruding, botanical gardens, Goking. I got it. If not breaking the love, whether it is lover or calling you, don't lift the phone. Next day he will call. Don't lift the call. Again is another phone number se baat karega. Is separate number to come. Don't lift. When you lift, that bugger will thinking, oh, my number is stopped. Another number is broken. He is having a bad thinking. Almost all you are all love. Slowly break up. Again he is calling. Don't lift. To engage. That number you give a blocking. That bugger will not reach you ever forever. This is the breakup love. మరి తనకి జరిగిన తొలి అనుభవాలని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు రాబోతున్నాడు రాకింగ్ రాకేష్. ఎదురు చూసా ఎదురు చూసా. లైఫ్ లో ఏదైనా ఫస్ట్ థ్రిల్ గా ఉంటుంది. పుట్టంగానే అంటే మనం పుట్టేటప్పుడు నాన్న ఫస్ట్ టైం పిల్లాన్ని చూడాలని ఒక టెన్షన్ గా ఉంటాడు హాస్పిటల్ ముందు. అక్కడ లోపల ఆపరేషన్ జరుగుతుంటుంది, ఇక్కడేమో టెన్షన్ కాలుగా తిరుగుతూ ఉంటాడు. ఏమవుతుంది ఏంటో థ్రిల్లింగ్ చూడాలి కదా, అబ్బాయిని చూడాలి, అబ్బా థ్రిల్లింగ్ లోపల నుంచి ఒక ఆవిడ వచ్చి, కంగ్రాచులేషన్స్ మీ ఆవిడ తల్లయింది. నేను డాడీని అవ్వలేదా? తర్వాత వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే మెమొరీ మీ అందరికి గుర్తుంటది. ఫస్ట్ డే ఎలా వెళ్తాం, అమ్మ రా నీకు స్కూల్ వెళ్ళే ఏజ్ వచ్చింది, పలా తీసుకెళ్తా. అప్పా ఒత్తుకొస్తుంది, వద్దమ్మా ప్లీజ్ అమ్మా. వినదు, గొర్ర గుంజుకుపోయి స్కూల్లో పడేస్తుంది. తర్వాత అప్పుడు అనుకుంటాం మన లైఫ్ లో, బా ఛీ స్కూల్ లైఫ్, కాలేజీకి వెళ్తే ఎంత బాగుంటుందో కదా అని. ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యింది. అందమైన లెక్చరర్ వస్తే ఇంకా మనకు ఉండే తాపత్రయం అంతా ఇంత కాదు. ఆ లెక్చరర్ రాగానే మనకు అసలు ఏదేనా ఫస్ట్
రోజు ఫస్ట్ థ్రిల్లింగ్ గానే ఉంటది. ఫస్ట్ రోజు శ్రీముఖి ఏం చేసింది తెలుసా? యాంకరింగ్ వచ్చినప్పుడు మంచి డ్రెస్ చేసుకొని వచ్చి హాయ్ రాకేష్ గారు, హాయ్ రచన గారు, హాయ్ మరి రవి గారు నేను మీ ఫ్యాన్ తెలుసా. ఇప్పుడు ఏరా రాకేష్, ఏరా ఏంటి విషయాలు? తొక్కలో రాకేష్, ఏరా రచన కూర్చావా? రవి ఓకేరా. ఫస్ట్ డే మురిపం అలానే ఉంటది. సో మీ గురించి, స్టూడెంట్స్ గురించి, స్టూడియోలకు అడుగు పెడుతున్నాను ఫాస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటది? అమ్మో నాగార్జున గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు అందరూ ఇక్కే యాక్ట్ చేశారు. చూడవే పడస్ ప్రోగ్రామ్ అమ్మో శ్రీముఖి రవి అబ్బా ఏం చేస్తావు తెలుసా? రచనవే అబ్బా జబర్దస్త్ చింపుతావు. షోలోకి వచ్చి కూర్చుంటారు, చెమట గారుతూ ఉంటది. అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? శ్రీముఖి వచ్చినప్పుడు ఏమే నీ ఫ్యాన్, ఏమే నీకు ఇష్టమైన సెలబ్రిటీ శ్రీముఖి వచ్చిందారా అని అయితే ఏమే అబ్బా చూడవే రవి వచ్చాడు. చూస్తూనే ఉన్నాలేవే రోజు టీవీలో. ఏమే రచ్చనే చింపుతాడు అన్న వాడికి చింపుడే కానీ అతికి పెట్టడం తెలీదు. వదిలే ఎక్స్ట్రా ఫన్. మా రాకేష్ కి టాపిక్ ఎవరిస్తున్నారు? ఇంట్లో ఉండే కుక్కకి వీధిలో ఉండే కుక్కకి తేడా ఏంటి? వీధిలో ఉండే కుక్కలు నాలా ఉంటాయి, ఇంట్లో ఉండే కుక్కలు శ్రీముఖిలా ఉంటాయి. అంటే అందంగా బ్యూటిఫుల్ గా తయారైతాయి. ఎందుకంటే వాడికి పెడిగ్రీలు, తెల్లలేక చికెన్లు మటన్లు పెడుతూ ఉంటారు, షాంపూలు స్నానాలు. ఇంట్లో ఉన్న కుక్కలకు పేర్లు ఎలాంటి పెడుతూ ఉంటాయి తెలుసా? జిమ్మి, టామీ, చిచ్చులు. పక్కన కొడుకును పట్టించుకోరు, పెంచుకునే కుక్కను పెట్టుకుని బొంగ తల్లి అదేమో వెళ్ళిపోతూ ఉంటది. సో ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, అక్కడ వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ కొడుకులు పరిచయం చేయరు. మా ఇంట్లో ఒక వండర్ఫుల్ డాగ్ ఉంది తెలుసా, పేరు జిమ్మీ. అదే రోడ్డు మీద ఉన్న కుక్కలు పాపం వాటికి అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, దగ్గరికి గీసేవాళ్ళు ఉండరు, మొత్తం అరవడాలి. పచ్చి బూతులు తిడతాయి రోడ్డు మీద ఉన్న కుక్కలు తెలుసా. రాయండి ఎవరన్నా. రోడ్డు మీద కుక్కకి పిలిచి మరీ అన్నం పెట్టాం అనుకోండి ఎలా ఉంటది తెలుసా? ఫస్ట్ డే గుర్తు పెట్టుకుంటది, రెండో రోజు గుర్తు పెట్టుకుంటది, మూడో రోజు అదే వచ్చి కూర్చుంటది. పెట్టకపోయాం అనుకోండి, వచ్చి డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళి ఆరడుగుల అందగాడు అనగానే గుర్తొచ్చేది మన మహేష్ బాబు. మరి ఆ మహేష్ బాబుని ఎగ్జాక్ట్ గా ఇమిటేట్ చేయాలంటే ఇప్పుడు రావాల్సిన కమీడియన్ బద్దం భాస్కర్. నా పేరు భాస్కర్. నా దగ్గర లేదంటే లేదు, కానీ ఇంకేదో కావాలి. దానికోసం ఎంత దూరం అయినా వెళ్తాను. పటాస్ ప్రోగ్రామ్ అంటే రోజుకు ముగ్గురు వచ్చి ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నిన్ను, వీణ్ణి, వాణ్ణి, ఆఖరికి యాంటీని కూడా, ఆఖరికి యాంకర్ని కూడా కామెడీకి దత్తత తీసుకుంటాం. పటాస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాస్కర్ అన్న. నువ్వు ఎంట్రీ డైలాగ్ అదిరిపోయింది. అలాగే. మహేష్ బాబు చేస్తే శ్రీమంతుడు, నువ్వు చేస్తే బద్దమంతుడు. కామెడీ కోసం చాలా మంది జోక్స్ పుస్తకాలు పేపర్లు తిరిగేస్తారు. ఎక్కడా లేదు, కామెడీ మన దగ్గరే ఉంది. నిజం చెప్పమంటారా? మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడైనా మనకు ఫోన్ చేసి అట్నుంచి ఒకటి మాట్లాడతాడు, హలో రమేష్ ఉన్నాడా అంటరా? రమేషా? అరే నువ్వు ఏ నెంబర్ ఇస్తా పెట్టు ఫోన్. పొర్రపాటుని ఇదే రాంగ్ కాల్ అమ్మాయి చేసింది అనుకోండి, హలో రమేష్ ఉన్నాడండి. రమేష్ అండి? ఏ రమేష్ అండి? కార్పెంటర్ రమేషా? ఈ ఎలక్ట్రీషియన్ రమేషా? ఒక్క నిమిషం, 0866. మీది విజయవాడ కదండి? సో కామెడీ ఎక్కడో లేదు, మన చేతుల్లోనూ. ముఖ్యంగా లేడీస్ లో ఎక్కువగా ఉంటుంది. నిజం చెప్పమంటారు? ఇంకా పెళ్లిళ్ళు కాలేగా మీకు? పెళ్లిళ్ళు అయితే లేడీస్ టార్చర్ చేయాలనుకుంటే ఎలాగైనా చేస్తారు.
అందులో ముఖ్యంగా ఏంటంటే భార్య ఉద్యోగం చేస్తూ భర్త వంటింట్లో అంట్లతో ఉద్యోగం అనుకోండి, వాడి బతుకు కుక్క కన్నా అయ్యాను. భర్త ఏం చేద్దాం అనుకుంటాడంటే ఫుడ్ రెడీ చేద్దాం అనుకోని చెప్పేసి ఒకరోజు ఆమ్లెట్ రెడీ చేశాడు. అంటే ఆఫీస్ నుంచి వచ్చింది, యూ స్టూపిడ్, ఈ రోజు శనివారం నేను ఆమ్లెట్ తింటానా ఈడియట్ అంది. ఇది గుడ్డు తప్ప ఏమీ తింద కదా అని చెప్పి మరుసటి రోజు ఆఫ్ బాయిల్ చేశాడు. యూ ఈడియట్ స్టూపిడ్, నేను ఆఫ్ బాయిల్ తింటానా ఇవాళ ఆమ్లెట్ తింటానంది. ఇది ఎక్కడ పెళ్ళవరా బాబు అని చెప్పేసి దీని బాధ పడలేకపోతున్నాం అని చెప్పేసి మూడో రోజు ఆమ్లెట్ ఆఫ్ బాయిల్ రెండు తీసుకొచ్చి ప్లేట్లో పెట్టాడు. ఈ రోజు హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పి. అప్పుడు కూడా టార్చర్ చేసింది, సచ్చినోడా నీకు బుద్ధి ఉందిరా, ఆమ్లెట్ వేసిన గుడ్డుతో ఆఫ్ బాయిల్ వేసిన గుడ్డుతో ఆమ్లెట్ వేస్తావా అని చెప్పి తిట్టి. భర్తలు గొప్పతనం గురించి చెప్పుకుంటుంటారు. భర్త ఎంత పెద్ద ఎదవైనా సరే వీళ్ళ దగ్గర కలిసిన తర్వాత అబ్బా మా ఆయన ఇలాగా మా ఆయన అలాగా అంటే ఇలానే కావడి, అబ్బా మొగుడంటే నాలాంటి మొగుడే, ఎంత మంచోడు తెలుసా, నేను ఏం చెప్తే అదే చేస్తాడు. రాత్రి నిద్దట్లో గొప్పలా అన్నాను, మాన్సు టికెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. రెండో ఆవిడ ఊరుకోండివే, మా ఆయన రాత్రి పడుకున్నప్పుడు కృష్ణ కృష్ణ అన్నాను, వెంటనే నన్ను మరుసటి రోజు ద్వారకా తీసుకెళ్లాడు తెలుసా అంది. ఊరుకోండివే, నా మొగుడు నా మాట విన్నట్టు ఏ మొగుడు వినడు. శోభన రోజు అలా నడుచుకుంటూ వస్తుంటే నడుమి చేసి ఇలా గిల్లాడు, చీ పొండి అన్నాను. 10 ఏళ్ళు అయింది, అదే ఇప్పుడు వచ్చి ఇంటికి రాలేదు. మా ఇంటి ఎదురుకుంటే ఒక ఆవిడ ఉంది, ఆవిడ వచ్చేసి వాళ్ళ ఆయన గురించి బిల్డప్ ఇస్తా ఉంటారు, మేము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామని చెప్పేసి. అలానే ఆవిడ నా దగ్గరికి వచ్చి, చూడమ్మా భాస్కర్, మేము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చాం తెలుసా, ఇంతకీ మీ ఆయన ఏ వ్యాపారం చేసేవాడు అని అడిగా. ముందేమో చెప్పుల వ్యాపారం చేసేవాడు, ఇప్పుడు టోపీల వ్యాపారం చేస్తున్నాడు అంత. ఇంకా పెళ్ళైన తర్వాత టార్చర్ ఎలా ఉంటుంది, 25 ఏళ్ళకు కూడా టార్చర్ ఉంటుంది. ఏమండి ఏంటే 25 ఏళ్ళు అయింది ఇంకా ఏమండి అంటావు. అబ్బా అది కాదండి, మన పెళ్ళై 25 ఏళ్ళు అయింది కదా, ఏం చేద్దాం, కాసేపు మౌనం పాటిద్దాం. అబ్బా అది కాదండి, ఈ రోజు నాటుకోడిని తీసుకొచ్చి కూర వండుకుందా. ఏమే మనం చేసిన పాపానికి దానికి ఎందుకే శిక్ష. అబ్బా అది కాదండి, ఈ 25 ఏళ్లలో నేను ఎప్పుడు చూడని ప్లేస్ కి తీసుకెళ్ళండి. అయితే రా వంటగది తీసుకెళ్తా. ఏమండి మనకి పెళ్లి చేసిన పంతులు గారు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిందంట, చేసిన పాపం ఊరికే పోతే. చాలా మంది ఆడవాళ్ళు కలుసుకున్న తర్వాత ఏం మాట్లాడుకుంటారు, ఉదాహరణకి 5గురే ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు కాలేజ్ చదువుకుంటున్నారు, ఒక పెళ్ళై 10 ఏళ్ళ తర్వాత కలుసుకొని వీళ్ళు చెప్పుకుంటున్నారు మొగుళ్ళు గొప్పతనం గురించి. అబ్బా దీని మొగుడు కండక్టర్ ఎంత బాగుందో, దీని కాపురం ఏం బాగుంది, ఏదో సచ్చినాడు ఎప్పుడు చూడు తలుపు ముందు నించుంటే లోపల జరుగు లోపల జరుగు లోపల జరుగు లోపల జరుగు అంటాడు. ఇది ఇంకా పర్వాలేదు, మొన్నటికి మొన్న మా అమ్మ నాన్న ఇంటికి వస్తే పాస్ ఉందా, పాస్ లేకపోతే లోపలికి రావద్దు. ఇది ఇంకా పర్వాలేదక్క, రాత్రి 10 గంటలకు ఆయన పక్కన పడుకుంటే ఏమంటాడో తెలుసా సచ్చినోడు, చిల్లర లేని వాళ్ళు కింద దిగండి, చిల్లర లేని వాళ్ళు కిందకి దిగండి. ఇంకా అర్ధరాత్రి 12 అయితే ఏంటక్క బావ రొమాంటిక్ పాడా, సచ్చినోడు నిద్దట్లో ఏ కోటియా బీట్స్ ఏ కోటియా బీట్స్ ఏ కోటియా బీట్స్ అంటూ కలవరిస్తాడక్క. అనగానే ఇదిగో ఈ రెండో అమ్మాయి. అబ్బా అందుకే నేను స్కూల్ మాస్టర్ని చేసుకున్నాను, ఎంత బాగుందో తెలుసా దీని కాపురం. ఏం బాగుంది, ఏదో సచ్చినాడు పప్పులు ఉప్పు వేయలేదని చెప్పేసి పిల్లల్ని బెంచ్ మీద నించోబెట్టినట్టు నన్ను కిచెన్ లో నించోమన్నాడు. వంకాయ కూర సరిగ్గా వండలేదని ఒకే కూరని 40 సార్లు వండించాడు, అడిగితే హోంవర్క్ అంట సచ్చినోడు. ఇంకా పక్కనే ఉంది మన శ్రీముఖి. అబ్బా ఇది టీవీలో కనిపిస్తుంది కదా, స్టంట్ మాస్టర్ చేసుకుంది, ఎంత బాగుందో దీని. ఏం బాగుంది, ఏదో సచ్చినాడు ఫస్ట్ నైట్ కూడా అద్దం బద్దలు కొట్టుకొని లోపలికి వస్తున్నాడు. అలాంటి కష్టాలు అంటే లేడీస్ కే కదా, ఒకసారి సెలబ్రిటీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒకసారి మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక మెంటల్ హాస్పిటల్కి గెస్ట్ గా పిలిచారు. చిరంజీవి గారు నడుచుకుని వెళ్తున్నారు, ఎవరు లేరు, ఇంకా లోపలికి వెళ్ళాలి, డ్రైవర్ని బయట ఉండమని చెప్పి ఈయన చాలా సీరియస్ గా నడుచుకెళ్తుంటే ఒక ఆయన కనిపించాడు. అసలు ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. వెంటనే చిరంజీవి గారు పిలిచి, చూడమ్మా నేను ఎవరో తెలుసా, తెలీదా, నన్ను మెగాస్టార్ చిరంజీవి అంటారు, నన్ను ఈ హాస్పిటల్కి గెస్ట్ గా పిలిచారు, వెర్ ఇస్ ద స్టేజ్, వెర్ ఇస్ ద డాక్టర్స్. ఏమిటి ఈ విషయం నాకు చెప్పావు కానీ ఇంకెవ్వరికి చెప్పకు. ఏ విషయం? అదే నువ్వు మెగాస్టార్ చిరంజీవి అనే విషయం. ఎందుకు చెప్పకూడదు? ఇలా చెప్పానని నేను తీసుకొచ్చి లోపలేశారు. ఒక హీరోయిన్ కిడ్నాప్ అయింది,
హీరోస్ అందరూ కలిసి ఆమెని ఎలా కాపాడడానికి మీటింగ్ ఏం పెడతారు? శ్రీదేవి గారు కిడ్నాప్ అయ్యారు, అప్పుడు హీరోస్ అందరు కలిసి మీటింగ్ చేస్తే ఎలా ఉంటుంది? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటయ్యా అలా చూస్తారేంటి? శ్రీదేవిని ఎవరో కిడ్నాప్ చేశారంట. హలో కృష్ణ గారు బయలుదేరండి. చూడమ్మా ప్రకాష్ రాజు, ఇదే 25 ఏళ్ల ముందు అడుగుంటే పరిగెత్తేవాడిని, కానీ ఇప్పుడు బేరింగ్లు అరిగిపోయాయి. నేను పరిగెత్తడం అంటే నా వల్ల కాదు. అదిగో పక్కన నా కొడుకు వస్తున్నాడు, వాడిని అడుగు. ఏంటయ్యా మహేష్ బాబు, నాన్నగారు వెళ్ళలేరంట, శ్రీదేవిని కాపాడు. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి. సైట్ కొట్టాలనిపిస్తే దేనైనా కొట్టండి, ఎంట పడాలనిపిస్తే దేనైనా పడండి, కానీ సెలబ్రిటీ వెనక మాత్రం అస్సలు పడదు. గుర్తుపెట్టుకో, నీకంటే గొప్పలు ఎవరు లేడు ఇక్కడ. నీ టార్గెట్ శ్రీముఖి అయితే ఏం ఫర్ దిస్ ఫిగర్. సైట్ కొడితే వారానికే పడిపోవాలి. చల్ ఏంటయ్యా ఇది? హలో నాగార్జున గారు, మన శ్రీదేవిని ఎవరు కిడ్నాప్ చేశారంటండి, కాపాడండి. అమరాన్ని కిడ్నాప్ చేశారో చెప్పండి, కాపాడుతాను. శ్రీదేవిని కిడ్నాప్ చేస్తే నాకేమిటండి? బోని కపూర్ నెంబర్ ఇస్తాను, కావాలంటే ట్రై. పక్కనే కొండవాస్ గారు వచ్చారు. ఇదిగా మేము సినిమాల్లోనే కామెడీ చేస్తాం, బయట కాదు, నన్ను వెళ్ళమంటావేంటి? వెళ్ళి కాపాడు. పాపం వెళ్ళాడండి, కాపాడాడు. అటు నుంచి సీరియస్ గా వచ్చాడు కొండవాల్సి. రేట్రా ఓ రేట్, నువ్వు రబ్బర్ ముక్కకి గాజు ముక్కకి తేడా తెలియదు. కిడ్నాప్ అయింది శ్రీముఖి అయితే శ్రీదేవి అని చెప్తావా? యూజ్లెస్. సంక్రాంతికి ఫేమస్ గాలిపటాలు. మరి గాలిపటాలు అనగానే గుర్తొచ్చేది మన సుధాకర్. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ గాలిపటాల సుధాకర్. ఈరోజు నేను కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను. అదేంటంటే ఇక్కడున్న వాళ్ళందరిలో నాకు తెలిసి ఇక్కడేంటండి బాబు, మన ఇండియాలో మొత్తం టోటల్గా అందరికీ సెల్ ఫోన్ మాత్రం ఇంపార్టెంట్ కదా. అదేంటో అమ్మాయి సెల్ ఫోన్లో బ్యాలెన్స్ మ్యాక్సిమం ఉంటుందండి, అబ్బాయి సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉండదు. ఇంకోటి అమ్మాయిల సెల్ ఫోన్లో రెండు ఉంటాయి, రెండు సిమ్ కార్డ్స్ ఉంటాయి, అబ్బాయిల సిమ్ కార్డ్ ఒకటే ఉంటుంది. సెల్ ఫోన్ ఏమో లవరు, ల్యాండ్ ఫోన్ ఏమో భార్య, క్యాన్ బ్యాగ్స్ ఏమో సెల్ ఫోన్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొచ్చు, ఎటన్నా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. కానీ ల్యాండ్లైన్ ఫోన్ అలా కుదరదండి. వైఫ్ కదా, ఓ ప్లేస్ లో అలా కూర్చొని పెట్టాలి. దానికి కలెక్షన్ ఉంటుంది, ఓ పద్ధతి ఉంటుంది. దానికి బిల్లు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. ఎప్పుడు వచ్చిన రోజు కట్టేస్తే చాలు, హ్యాపీ మళ్ళీ అక్కడే ఉంటుంది. కానీ సెల్ ఫోన్ మాత్రం బిల్లు కట్టుకుంటే నాట్ కవరేజ్ ఏరియా. క్యాన్ బ్యాగ్స్, మనం ఒకవేళ క్యాన్ బ్యాగ్స్ వాడలేదు అనుకోండి, వాడు ఇంకోటి వాడతాడు వెళ్ళి. ఏదో ఇక్కడ కనెక్ట్ అయింది బాగా. మీకు ఏది ఇష్టం అండి? ల్యాండ్ లైన్ బాగుంటుందా, సెల్ ఫోన్ బాగుంటుందా, క్యాన్ బాక్స్ బాగుంటుందా? నాకు సెల్ ఫోన్ ఇష్టం అండి, పట్టుకొని. సెల్ ఫోన్ అంటే చాలా ఇష్టం అండి మేడం గారికి. రవణ నీకు ఏదంటే ఇష్టం అన్న? నాకు పొద్దున పూట ల్యాండ్ లైన్, ఓకే, సాయంత్రం పూట సెల్ ఫోను, రాత్రి పూట మీ బుద్ధి పోనించుకోలేదు. నేను అన్నానా? నేను ఇలా అన్నా అంతే, మీరే అల్లుకుపోయారు. అన్నానా? నేను రాత్రి కూడా ల్యాండ్ లైనే అన్నా. నేను రీసెంట్ గా ఒక కాల్ సెంటర్ కి కాల్ చేశాను. ఒక అమ్మాయి ఎత్తిందండి. హలో, ముందుగా ఒకటి నొక్కితే మీరు ఒక అమ్మాయితో చక్కగా చాటింగ్ చేయొచ్చు. 2 నొక్కారనుకో ఒక అమ్మాయితో చక్కగా మీరు పెళ్లి చూపులు అరేంజ్ చేసుకోవచ్చు. 3 నొక్కారనుకోండి డైరెక్ట్ గా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడే ఒకతను ఫోన్ చేశాడండి. హలో, జబర్దస్త్ మ్యారేజ్ బ్యూరో అండి? అవునండి, చెప్పండి. జబర్దస్త్ మ్యారేజ్ బ్యూరో అండి. బాగున్నారండి? బాగున్నాను. చెప్పండి. ఏం లేదండి, నేను 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏం నొక్కనండి? ఏం నొక్కరు? మీ ఆవిడ పీక నొక్కండి, తీర వదిలిపోద్ది. మా సూపర్ మినిట్ టాపిక్ ఎవరిస్తారు? సెల్ ఫోన్స్ కి ఫీలింగ్ ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ అండి, నాకు ఛార్జింగ్ అయిపోయింది. వీడు ఛార్జింగ్ ఎడబెట్టుకుంటాడు.
మనుషులు కూడా ఛార్జింగ్ ఉంటే భలే ఉంటుంది. నా కొడుకు మాట్లాడుతూ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చెప్పుచ్చుకొస్తా నా కొడుక నువ్వు దా. అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. ఇలాంటి పని ఉంటే బాగుండేది. ఓకే సూపర్. నీ సెల్ ఫోన్ నన్ను మెయింటైన్ చేస్తున్న వ్యక్తి వాళ్ళ నాన్నకి తెలియకుండా సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న రాగానే నన్ను సైలెంట్ మోడ్లో పెట్టేసి సెవరింగ్లో పెట్టేసి ఎక్కడో వేసుకున్నాడు. అప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చూడండి. రింగ్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ అయిపోయిందండి. ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్ పెట్టాడు. పని చేస్తాడు, సెల్ ఫోన్ చేయట్లేదు. తీసిన ఆకేసి కొట్టాడు. పటాస్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రాబోతుంది మన మురళి. మొత్తం అంతా కాలేజ్ స్టూడెంట్సేనా? ఏం చదువుతున్నారు? ఓకే. ఒకటి ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చాడు. కారులో వెళ్ళడం అలవాటు అయిపోయింది, ట్యాక్సీలో తిరగడం ఇష్టం లేదు. ఆటోలో వెళ్దాం అంటే సౌండ్ ఎలర్జీ. సో రిక్షా ఎక్కి వెళ్దామని రిక్షా ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఇంకా గొప్పలు చెప్పడం మొదలెట్టాడు అనమాట. అసలు మా దేశంలో అయితే అసలు రిక్షాలు అనేవి కనబడవు, అసలు మీ దేశంలో రిక్షా ఉంది కాబట్టి క్రేజ్ కోసం ఎక్కా, దట్స్ ఆల్. సరే పదండి తీసిపోతున్నాడు. వెళ్ళిపోతున్నాడు. అసెంబ్లీ కనిపించింది. హో చాలా బాగున్నది, ఇది కోట అన్నాడు. కాదు కొట్లాటండి. లోపల మా వాళ్ళందరూ కొట్టుకుంటూ ఉంటారు, అసెంబ్లీ అంటారు. ఇది కట్టుటకు చాలా సమయం పట్టిండు. ఎంత సమయం పట్టినది అన్నాడు. ఇది కట్టడానికండి దాదాపు చాలా మంది ఇంజనీర్లు పనిచేశారు. 10 years పట్టిందండి. 10 years పట్టినదా? మా దేశంలో అయితే 5 years లో కట్టి వేసేది. 5 సంవత్సరాల్లో కట్టేస్తాండి. గొప్పలు మీరు అంతేనండి. వెళ్ళిపోతున్నాడండి. ఇంకా కరెక్ట్ గా హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఉంది. చెరువులో మనిషి. అది ఎవరు కట్టినారు? మనిషి కాదండి, ఆయన మహానుభావుడు, బుద్ధుడు అంటారండి. అది కట్టడానికండి చాలా మంది గొప్ప వాళ్ళందరూ పనిచేస్తారు. ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారండి. కరెక్ట్ 2 years లో కట్టారండి. 2 years పట్టినదా? మా దేశంలో 6 నెలల్లో కట్టివేది. ఇది గొప్పలు చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? ఇడికి ఇవ్వాల్సిందే కాజా అనుకున్నాడు. మన వాళ్ళకి అలవాటు కదా. వెళ్ళిపోతున్నారు. ఓ మనం ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్ళవలసి ఉన్నది, ఆ బ్రిడ్జ్ మించి పోనేమో అన్నాడు. బ్రిడ్జియా? సరే ఇది కట్టుడికి ఎంత సమయం పట్టింది? అటు నుండి వచ్చినప్పుడు లేదండి, ఎప్పుడు కట్టారు నాకు తెలీదు. ఇప్పుడు కొత్తగా ఎవరైనా మన ఊర్లోకి వచ్చారంటే అడ్రస్ చెప్తారా చెప్పరా? చెప్తారా? ఎలా చెప్తారు? నోటితో చెప్తాం. అబ్బా మరి మైక్తో ఎందుకు చెప్పావు? మీరు మైక్ తీసుకొని చెప్పమన్నారు కదా. పల్లెటూరుకు వచ్చారనుకోండి, పల్లెటూరులో అడ్రస్ చెప్పే విధానం ఎలా ఉంటుంది? సాయిరాము పల్లెటూరు వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. తాత ఎవరు బాబు నువ్వు? నా పేరు సాయిరాం తాత. ఏంది సాయిరాం తాత? ఏందో సాయిరాం నిన్నెవరు రమ్మని పిలిచిండ? ఇంత రామ్ అంట. రామ్ కాదు సాయిరాం. అయితే ఏంది అంత గట్టిగా అరుస్తాను? కాదు, నేను వీరబాబు గారి ఇంటికి వెళ్ళాలి. వీరబాబు ఇంటికా? ఈరబాబు అంటే ఎవరు? 3 పిల్లలు ఉన్నారు. ఆ ఈరబాబా? లేకపోతే మొన్న పిల్లాన్ని చంపేసి జైలుకు పోయింది ఆ ఈరబాబా? లేకపోతే నోరు సరిగ్గా తిరగదు ఆ ఈరబాబా అన్నాడు. పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తాడే. ఏంది పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తాడు ఈరబాబు? పోస్ట్ మాస్టర్ గా పనిచేసే ఈరబాబు అయితే చక్కగా వెళ్ళినాక ఏ ఊరు నుంచి వచ్చినావు బాబు? హైదరాబాద్ నుంచి వచ్చినవా? హైదరాబాద్ లో పంజాగుట్ట తెలుసా నీకు? తెలుసు. అమీర్పేట తెలుసు. ఆడ మా అల్లుడు ఉంటాడు తెలుసా? తెలియదు. అది తెలియకుండా నేను మీ ఊరు వస్తే నువ్వు అడ్రస్ ఏం చెప్తావా? సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి మా మురళి గారు రెడీగా ఉన్నారు. టాపిక్ తో ఎవరు రెడీగా ఉన్నారు? పొలిటికల్ లీడర్స్ కి నత్తి ఉంటే ఎలా ఉంటుంది? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పల్లెటూరులో ఉండే నాయకుడిని తీసుకుందాం అండి. నత్తి ఉంటే వాళ్ళే బాగుంటారు. ఆయన పేరు వీరస్వామి. అప్పలస్వామి అనేవాడు గెలిచాడు. ఈయన ఓడిపోయిన తర్వాత మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెడితే ఎలా ఉంటుంది? అతి ప్రియమైన ఓటర్లారా, ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ
కలిసామంటే దానికి కారణం ఉంది. ఆ అప్పల స్వామిగాడు ఎలా గెలిచాడు? నేను ఓడిపోబెట్టాడు గెలిచాడు. నేను గెలిచినప్పుడు గెలవనండి, గెల్లాడా అంచేత ఓటర్లారా మీకందరికి నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. మొన్న మీకు అందరికి తెలియదు, మన సింహాచలం కొడుకు ఈసారి నా సొంత నిధులు ఖర్చు పెట్టి మన ఊరికి కరెంట్ లేకుండా చేస్తాను పెద్దలారా. నా సొంత నిధులు ఖర్చు పెట్టి మీకందరూ కూడా నేను మన ఊరికి బస్సు రాకుండా చేస్తానని మీకు అందరికీ సవినీయం మనం చేసుకున్నాను. మన ట్రైన్ జర్నీలో చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ కలుస్తూ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కామెడీ చేసి చూపిస్తాను అంటున్నాడు మన రాకింగ్ రాకేష్. మిర్యాగూడ స్టేషన్ కాడ ముస్కా ఇస్తూ తోడా తోడా నా 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 నానే నానే నా 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 నానే అందరికి చెప్పాలా ఇప్పుడు రైల్వే స్టేషన్ లో పనిచేసినామని. సో ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సాంగ్ తో మన జీవితంలో ఏం ప్రయాణం చేసినా చేయకపోయినా ట్రైన్ ప్రయాణం మాత్రం డెఫినెట్ గా చేస్తాం. కొన్ని ట్రైన్స్ లో వెళ్తూ అబ్జర్వ్ చేశాను. సాధారణంగా రైల్వే స్టేషన్ అనగానే మనకు గుర్తుకొచ్చే సౌండ్ ఒకటి ఉంటదండి. అది కాదు, మనకి ఫస్ట్ రైల్వే స్టేషన్ అనగానే గుర్తుకొచ్చేది ఒకటే ఒక సౌండ్. దయచేసి వినండి, సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషంలో 3వ నంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును. 1-6-36-32-46-47 గల ట్రైన్ నెంబర్ మరికొద్ది నిమిషాల్లో 3వ నంబర్ ప్లాట్ఫారం మీదకు వచ్చును. ప్లాట్ఫారం మీదకు వచ్చును అనగానే నాలంటో తింగరోడు దిగి పట్టల మీద పడుకున్నాడు. పట్టాల మీద పడుకొని వచ్చేయండిరా, మీ అందరూ వచ్చేయండి చెప్తా. రే పట్టాల మీద ఉన్న చస్తావరా పిచ్చోడు అంటే నేను రావను. ఆమె ఏమని చెప్పింది? ప్లాట్ఫారం మీద కొత్త బయట అప్పించినా. సాధారణంగా మీరు ట్రైన్ ఎక్కేటప్పుడు అబ్జర్వ్ చేసారో లేదో, ఒకప్పుడు ట్రైన్ లో సీట్ ఆపాలంటే తలకున్న రుమాలు వేసేవాళ్ళు, తర్వాత కచ్చిపుంటే కచ్చిపు ముక్కేసేవాళ్ళు. కొన్ని రోజులు పోయిన తర్వాత స్టైలిష్ గా సార్ కొంచెం సీట్ ఆపండి ఇప్పుడే వస్తా అని ఇప్పుడు స్టార్ట్. సెల్ ఫోన్ వేస్తున్నారు ఈ మధ్య. ఎందుకంటే ఫోన్ పోతే ఫోన్ చేసుకోవచ్చు, సీట్ అది కావాలంటే రింగ్ చేసుకోవచ్చు సార్. 9848343339 సార్ నేనేసానండి. ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కొంచెం డిగ్రిటీ చదువుకున్న వాళ్ళు 3 రూపాయలు పెట్టి పేపర్ కొంటారు. పేపర్ కొనగానే ట్రైన్ వస్తుందా? గురుగారు ట్రైన్ ఎన్నింటికి వస్తుందంటారు? ఏమో సార్ రావాలి ఈ పాటికి. వస్తుందంటారా? అంటే కాజీపేట దాటిందట, వరంగల్ రాగానే మనం హ్యాపీ విజయ్. ఏమి నమ్ముతామండి ట్రైన్ అని చెప్పండి. కరెక్ట్ పట్టాల మీద రావట్లేదు, అలా ఎగిరి పక్కన రోడ్ల మీద వెళ్ళిపోతున్నాయి. ఏమెక్కుతాం? ట్రైన్లు ఎందుకు రోడ్ల మీదకి వెళ్ళిపోతాయి చెప్పండి? పట్టాల మీద నుంచి చక్కగా వెళ్ళిపోతాయి. లేదు సార్, మొన్న మీకు తెలుసా డమాటినీ ఎక్స్ప్రెస్ అంట, మొత్తం ప్లాట్ఫామ్ నుంచి నెట్టేసి మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోయి బడ్డి కొట్టు అటు నుంచి డైరెక్ట్ డ్రైవర్ ఇంటికి వెళ్ళిపోయిందంట. విజయవాడలో ట్రైన్ ఎక్కుతూ సార్ నాకు ఒకటే ఒక అలవాటు ఉంది, ట్రైన్ ఎక్కగానే నేను పడుకుంటానండి, దయచేసి మీకు దండం పెడతాను, పక్కన మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా సార్. ఏం లేదు, వరంగల్ రాగానే నన్ను దింపేయాలి సార్. భలేవారు సార్, మీరేదో మొహమాట కొద్ది అంటున్నారు, తప్పకుండా దింపుతాను, మీకెందుకు, నాకు వదిలేదు. లేదు సార్, నాకు బ్యాడ్ హ్యాబిట్, ట్రైన్ ఎక్కగానే పడుకుంటాను, ప్లీజ్ మీకు దండం పెడతా. దింపుతాను ఒకసారి చెప్పా కదా. నేను ఒకవేళ దిగకపోయినా చొక్కా అన్ని లాగి నా సామాన్లన్నీ బయటపడేయండి వరంగల్ రాగానే, మీకు దండం పెడతాను. పడుకోవయ్యా నేనున్నాను కదా మైహూనా అని పడుకున్నాడు. హైదరాబాద్ వచ్చాక ఇద్దరు లేచారు. ఏరా
నీకు లేవడం చేత కాకపోతే నా పాటికి నేను చెప్పొచ్చు కదా. దరిద్రుడా నికృష్టుడా చండాలుడా. ఇప్పుడు మళ్ళీ నేను సికింద్రాబాద్ నుంచి వరంగల్ పోవాలంటే ఏమో బస్సు ఛార్జీలు ఎంత అవుతారని దుంపలేగనగానే వీడు ఇంకా ఆలోచిస్తున్నాడు. ఏంట్రా ఇందాక నుంచి పచ్చి బూతులు తిడుతున్నాడు, నువ్వు ఆలోచిస్తున్నావు. ఏమి లేదు, నువ్వే ఇన్ని తిడుతున్నావు అంటే వరంగల్లో వాడు ఎవడో దిగను సార్ నాది ఇది కాదు సార్, దిగను సార్ నాది వరంగల్ కాదు సార్ అంటే మొత్తం దింపి దొబ్బాడు. వాడిని తిట్టుకుంటున్నాడు. సో మా రాకింగ్ రాకేష్ ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత ఒక సూపర్ టాపిక్ ఇవ్వాలి. ఎవరు ఇస్తున్నారు? ఒక బాగా రద్దీ ఉన్న సిటీ బస్ లో కండక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు? ఓకే, టైం స్టార్ట్స్ నౌ రాకేష్. ఓకే, టికెట్ 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 పొద్దునే దరిద్రపు జఫమోహన్ చూడాల్సి వస్తుంది. అబ్బా అమ్మాయి సూపర్ టికెట్ 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 ఇంట్లో చెప్పొచ్చావా లేకపోతే పోతావా తించిటే నుంచోకురా పుట్టుబాటు మీద అయిపోతుంది. లోపల 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 రావు లోపల రావు లోపల రావు. వీరికి ఒక్కరికి ప్లేస్ ఉంటుంది, అందరికి ఉంటుంది. కానీ ఇలా ఉంటుంది. నాలంటాడు ఎక్కడ ఎలా ఉంటుంది సార్? టికెట్ 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 ఏం సార్ ఏంటి టికెట్ తీసుకోవా? తీసుకుంటామండి. ఒక 4 టికెట్ 4 టికెట్ల 4 టికెట్లు ఎందుకు సార్? టికెట్ ఇవ్వండి సార్. 4 టికెట్లు ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది, ముందు చూపు సార్. ఓహో బాగానే ఉంది, ఇదేదో బాగానే ఉంది. ఒకవేళ 4 టికెట్లు పోతే ఏం చేస్తాను? నేను పిచ్చాను అనుకున్నారు. బస్ పాస్ లోపల ఉంది సార్. ఓ బాగుందయ్యా, బస్సు పాసు 4 టికెట్లు పోయాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? ముందు డ్రైవర్ ఎవడో కాదు, మా బాబే. వెళ్ళవా? బేసిక్ గా ఒక ఫ్రూట్ సలాడ్ ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత డిఫరెంట్ గా ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయో అంతే డిఫరెంట్ ఆఫ్ కామెడీస్ మన ముందుకు ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు మురళి. ఓకే, ఆల్ గైస్ అండ్ గర్ల్స్. ఓకే, ఇందులో ప్రేమికులు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇద్దరేనా? ఇంకెవరు స్టార్ట్ చేయలేదా? ఓకే, ప్రేమికుడికి నాయకుడికి సంబంధం ఏమైనా ఉందా? ఇద్దరు కూడు తింటారు, ప్రేమికుడు నాయకుడు. కానీ అది కాదా? ప్రేమికుడు యమా బిజీగా ఉంటాడు. ఎందుకు? లవర్ కోసం. నాయకుడు కూడా యమా బిజీగా ఉంటాడు. ఎందుకు? పవర్ కోసం. ఒకటి లవర్ కోసం బిజీగా ఉంటాడు, ఒకటి పవర్ కోసం బిజీగా ఉంటాడు. ఇద్దరికి నిద్ర పట్టదు, ఎందుకంటే నిద్ర పట్టనివ్వదు. ఈ నిద్ర పట్టదు, ఎన్నికలలో బిజీగా ఉంటాడు. ఎవరు? నాయకుడు. ప్రేమికుడికి నిద్ర పట్టదు, ఎన్నికలలో బిజీగా ఉంటాడు. సరదాగా జోక్స్ చెప్పుకుందాం. ఒక అమ్మాయి వ్యాలంటైన్స్ డే అని ఒక ఆర్టిస్ట్ గ్యాలరీ లాంటి ఒక గ్యాలరీలోకి వెళ్ళింది కార్డ్స్ కొనడానికి. ఇలా ఎంటర్ అయిందో లేదో, మేడం ఏం కావాలి? ఒక 5 minutes టైం కావాలి. ఎందుకు? కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, అందుకు. ఓకే ఓకే, సెలెక్ట్ చేసుకుంటుంది. మొత్తం ఒక్క కార్డు కూడా నచ్చలా, వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి వస్తారా? వచ్చాడు. ఓన్లీ ఫర్ యూ అని క్యాప్షన్ ఉన్న కార్డు ఏమైనా ఉందమ్మా? చాలా ఉన్నాయి మేడం అన్నాడు. ఓకే, నాకు ఒక 5 కార్డ్స్ ఇస్తారా? 5 సేమ్ కొటేషన్ తో ఉన్నావు కావాలా మేడం? 5గురికి సేమ్ మాట చెప్పాలి కదా. నెక్స్ట్, ఒక నాలాంటి పల్లెటూరాడు సిటీకి వచ్చి ఒక హోటల్కి వెళ్ళాడు. వాడి కనీసం అక్షరం కూడా రాదు. వెళ్ళిన తర్వాత అక్కడ టేబుల్ మీద మెనూ పెడతాడు. అన్ని టేబుల్ అందరూ తీసి చూసుకుంటున్నారు. అది సిటీ వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి అది తేడా. అందుకే వాళ్ళు డెవలపింగ్ అయిపోతారు. చూడు, టిఫిన్ తెచ్చేలోపు ఖాళీగా టైం వేస్ట్ చేయకూడదని పుస్తకాలు తీసుకొని చదువుకుంటున్నారు. ఓ 3 స్క్రాచ్ కార్డు ఉంటది కదండి. ఆ స్క్రాచ్ కార్డ్ లో మొత్తం వరల్డ్ అంతా కూడా ఫ్లైట్ లో జర్నీ చేసే అవకాశం వచ్చింది. ఒకటి అమెరికన్, ఒకటి చైనా వాడు, ఒకటి ఇండియన్. 3 కూర్చున్నారు. ఫ్లైట్ వెళ్ళిపోతా ఉంది. మధ్యలో ఇండియన్ కూర్చున్నాడు. వీడు పల్లెటూరు. ఇటుపక్క మాట్లాడేసుకుంటున్నారు. వీడికేమో పిచ్చెక్కిపోతుంది. ఏంటి గురుగారు, మొత్తం ప్రపంచం అంతా తిరగాలి కదా, బోరింగ్ అయిపోతుందండి, చిన్న పందెంగా వస్తుందా? అది ఏజెంట్ని పైనుంచి వెళ్ళిపోతుంది కదండి. కరెక్ట్ మన దేశం వచ్చేసరికి ఇది మా దేశం అని మనం ఆనవాళ్ళు కట్టేయాలి. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. సరే, అట్లా చేద్దాం. ఫ్లైట్ వెళ్ళిపోతా ఉంది. అమెరికా వచ్చింది. విండోలో చేయి బయట పెట్టాడు. హాయ్, దిస్ ఈజ్ యువర్స్ జార్జ్ వాషింగ్టన్, ఐఎమ్ గోయింగ్ వరల్డ్ టూర్ అనేసి
మా దేశం వచ్చినది అని. ఏంటి బాయ్ చెప్తే కింద మీ వాళ్ళు అందరూ బాయ్ చెప్తారా? ఎన్నాను నేను ఎర్రిపాపలా కనబడుతున్నాను మీకు? నో, నాట్ లైక్ దట్. మా దేశంలో బిల్డింగ్లు చాలా ఎత్తుగా కట్టివేదురు. నేను బాయ్ చెప్పుటకు చెయ్యి బయట పెడితేనే బిల్డింగ్ చేతికి తగిలినది. అందుకని మా దేశం వచ్చింది. బాబా ఏంటి ఎంత ఎత్తుగా ఆడతారా? చాలా ప్రమాదం అండి. ఇంకా వెళ్ళిపోతుంది. చైనా వచ్చింది, వాడు కూడా చేయి బయట పెట్టి హాయ్ గైస్ చైనా చిక్కోవచ్చు అన్నాడు. అదేదో మా దేశం కూడా వచ్చినది. మీరు అలా గుర్తెట్టారండి? మీకు కూడా బిల్డింగ్లు ఎత్తు కడతారా? కాదు, మా దేశంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ బాగా యూజ్ చేసేదారు. చేయి బయట పెడితేనే షాక్ కొట్టింది. అందుకని మా దేశం వచ్చింది. వీడు కూడా అరే మొన్న గోకిను కదా, ఆ గోకుడికి నన్ను ప్రపంచం మొత్తం తిప్పుతున్నారు, నేను మొత్తం తిరిగి వస్తాను, మన వాళ్ళందరూ జాగ్రత్త చూసుకోండి. మా దేశం కూడా వచ్చేసిందండి. నీ బెట్లు గుర్తుపడితే మా ఇండియా వాళ్ళకి ఒక గొప్పతనం ఉందండి. పక్కోళ్ళు ఏమన్నా చూస్తే కాపీ కొట్టేస్తా ఉంటాం. మీరిద్దరు చేతులు బయటెట్టారు కదా, నేను కూడా మా వాళ్ళకి బాయ్ చెప్దామని చెయ్యి బయటెట్టానండి, వాచి కొట్టేశారండి. ఇప్పుడు మా మురళి గారికి సూపర్ టాపిక్ ఎవరిస్తున్నారు? ఒక టాపిక్ ని బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా ఉంటుంది? నేను మా ఊర్లో పెద్ద మనిషిని. మా పక్కన ఒక గొంతుకి కడుపులు బాధ వచ్చింది. వస్తే ఇంట్లో అందరూ ఓ గందరగోళం పడిపోతే మీకేళ్ళరు, నేను ఉన్నాను కదా, నన్ను తీసుకెళ్తాను అన్నాను. స్టవ్ నొట్టుకెళ్ళిపోయాను. స్టవ్ నొట్టుకెళ్ళిపోయి డాక్టర్కి చూపిస్తే ఇండిషన్ చేసేది మా అన్నాడు. ఇండిషన్ చేస్తాడు, తగ్గలే, వైజాగ్ ఒట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఒట్టుకెళ్ళిపోతాం కానీ టైకు ఏటి చెయ్యాలా? అప్పుడు ఇంక నా పని కాంట్రాక్ట్ కాడికి వెళ్ళాం. అతను బియ్యం డబ్బాలని వెళ్ళాం అందరం ఉన్న పెద్ద ఆసుపత్రిగా. డాక్టర్ అక్కడ ఉంటాడమ్మా అని ముందును కూకుందా కానీ ఇలాగే ఉంటుంది. ఆవిడని అడిగితే టైట్కి వెళ్ళిపోండి అన్నది. బాబో ఇలా మా వాడి కడుపులో నొప్పి వచ్చింది అన్నాం. బ్లడ్ మీద పడుకోబెట్టింది అన్నాడు. పడుకోబెట్టాము. ఇండిషన్ చేద్దాం అన్నాడు. వద్దు తగ్గలేదు అన్నాం. అప్పుడు ఏం చేశాడు? సిలిండర్ ఎక్కించాడు. తగ్గలే. వాళ్ళ అమ్మాయికి కనిపించిన ప్రతి దేవుడికి స్ప్రే చేసి తగ్గించు దేవుడా తగ్గించు దేవుడా అని. తగ్గలే. మా ఊర్లో ఎప్పుడు చూసి ఇదే ట్రాఫిక్. మన దేశంలో చాలా కామన్ మ్యాన్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సీరియస్ గా చూసే ఒక గేమ్ మాత్రం క్రికెట్. ఆ క్రికెట్ ని కామెడీ రూపంలో మన ముందుకి ప్రెజెంట్ చేయడానికి రాబోతున్నాడు మన ఆర్పి. క్రికెట్ లో డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. క్రికెట్ ఎలా ఆడతారు, కామెంటరీ ఎలా ఉంటది, చీర్గాల్స్ ఎలా ఉంటారు, కాయిన్ ఎలా ఎగరేస్తారు, మామూలుగా అవుట్ అయితే ఎలా ఉంటది, సిక్స్ కొడితే ఎలా ఉంటది, ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా. ఫస్ట్ కాయిన్ ఎగరేస్తున్నారు, తీసుకున్నా అలా ఎగరేశారు కెప్టెన్లు ఇద్దరు. బొమ్మ బొమ్మ హెడ్ 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 ఆడేమో అనగానే అక్కడ జనాభా వెనక ఇటు ఓడిపినోడేమో ఏం తెలియనట్టు. అప్పుడు యూ ఆల్సో చూసింగ్ ద ఫస్ట్ కాయిన్ ఈజ్ కంప్లీటెడ్, బొమ్మ ఈజ్ గాన్. Selector, he was attacking the batting, so he was going to the our cottage of the regular match. Now second you come. అది కిలికి భాష ఇంగ్లీష్. What is taking this? వాట్ ఈస్ టేకింగ్ దిస్? I am also batting. ఆడు బ్యాటింగ్ తీసుకున్నాడుగా, నువ్వు ఎందుకు తీసుకుంటావు? మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అడిగావు? పేర్లు పడిపోయినాయి. ఫస్ట్ బ్యాట్స్మెన్ నువ్వు ఆ పక్క దగ్గర వస్తావు, నేను కాలు పెట్టుకుంటానా? నువ్వు ఆ పక్క దగ్గర వస్తావు, నేను కాలు పెట్టుకుంటానా? ఫాస్ట్ బౌలర్ అంట. లేదు లేదు నాకు వచ్చినది అది. సరే ఇది లోపల భయం ఉంటుంది, భయాన్ని డాన్స్ తో కవర్ చేస్తుంటాడు. ఆర్బి
ఒక డౌట్, ఏం కొడుతుంటారు కింద? గుంట గుంట. ఎందుకట్లా? భయం పోతుంది మొత్తం. అంటే వన్ వర్క్ విల్ బి కంప్లీటెడ్, దేర్ ఈస్ గో. అన్న వదిలేస్తాడు. వీడు దోమ, ఒకటే దోమ 7 జరుగుతుంది. వాట్ ఇస్ కంపేర్? ఐ డోంట్ నో, బట్ అనదర్ టైం. చూడు సింగిల్ కొట్టాడు. ఈ పక్క ఉంటాడు, వాడికి ఏం తెలుసు, తాగేసి ఉంటాడు. ఏంది పరిస్థితి? ఇంగ్లీష్. That was opposite to the లేదు, ఇలా వల్ల అయ్యేది ఏమీ ఉండదు, ఇంతవరకు అయింది లేదు. 2 లైట్లు ఉంటాయి ఆడ. ఒక అమ్మాయి just out of the pata. స్పిన్నర్ ఉంటాడు, ఆడు వేసే బాల్ కన్నా వాడు ఇడుక్కు తిరుగుతుంటాడు. ఎంపైర్. అవుట్ ఎంపైర్. ఇస్తానని చెప్పి అరవడం ఎందుకు? రాంగ్ బాల్. ఏమైందే? నేను దొరకబెట్టు గురుక్కున్నా. ఎవరేమన్నారు బాలు? బాల్ ఎందుకు ఉమ్ము వేసి తూడుస్తారు? క్లోజ్ షాట్ ఓడి పడుతుందని. ఆడు క్యాచ్ రాకుంటే భగవంతుడు దండం పెట్టుకొని వస్తాడు. దాన్ని ఆడు కొట్టాడు, అది ఆడిది అనుకుంటా. నీది 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 మరి నాదే నీదా? మా ఆర్పీకి సూపర్ టాపిక్ ఎవరిస్తారు? షాపింగ్ మాల్స్ లో సేల్స్ బాయ్స్ ఎలా బిహేవ్ చేస్తారు? హాయ్ అండి, మీ దగ్గర చీరలు ఉన్నాయా? మైండ్ దొబ్బింది, బయట ఎవరు రాస్తుండే సారీ సెంటర్. చాలా అందంగా ఉంది, బాగుండదు. ఉన్నాయి మేడం, చీరలు ఉన్నాయి బయట. మేము బోర్డు సరిగ్గా రాయలే. ఏం కావాలా? ఇలా మాట్లాడితే నేను పక్కన షాప్కి వెళ్ళిపోతాను. పక్కన షాప్ కి నేను వస్తే కావాలంటే నేను నాకు కొంచెం డిజైనర్ వేర్, పార్టీ వేర్ శారీస్ కావాలి. ఇస్తామండి. చూడండి, హౌ కెన్ యూ టచ్ మీ? అరుంధతి సినిమాలో అనుష్క వాడింది అది. అబ్బాయి చెప్పండి మేడం. ఎవరో వాడింది, నాకెందుకు కొత్త లేవా మన దగ్గర? అది అలాంటిది వాడిందంట. నేను 3 ఇచ్చా అనుష్కకి. ఒకటి రుద్రమదేవి, 2 బాహుబలి, అరుంధతిలో వాడాలనుకుని వదిలేసింది ఇది. ఇంకేమైనా కావాలా? ఏమైనా డిఫరెంట్ జీన్స్ టాప్స్ అలాగేమైనా? జీన్స్ బాగుంటాయి నీకు, చూపించు. బాగు సైజ్ చూడు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ వాడాడు ఇది.
ఓకే మా రవికి ఒక బ్లేజర్ కావాలంట. బ్రేజర్ ఇక్కడ అంటే వైన్ షాప్ లో ఉంటుందా? నేను తప్పుగా మాట్లాడినా ఏమి పడదామనే. బ్లేజర్ ఉంది ఈ మాత్రం చాలా. ఇలాంటి వాడు ఏడు కొంచెం క్లాసీగా. నీకు విషయం తెలుసా, ఇది ఓన్లీ బ్లేజర్ అనుకుంటా, దీనికి ఒక మైక్ కూడా ఉంది ఫ్రీ. నేను ఇట్లా చెప్తుంది రావట్లే. లాగుదా మా ఆవిడికి నచ్చాలి. బాగుంది బాగుంది, ఇవన్నీ ప్యాక్ చేసేసి బిల్ ఇచ్చాడు నీకు ఖర్చు పొడిస్తా ఫ్రీగా. నాకొద్దు బాబోయ్, నాకొద్దు. ఈ ఖర్చు ఎవరు వాడారు? ఏ సినిమాలో ఎవరు వాడారు? నా పుట్టుకు కారణమైనటువంటి నా జీవితంలో ఉన్న మా డాడీ వాడాడుతుంది. ఇంకేమన్నా ఇంకా సరే జన్మలో నీ షాప్ కి వచ్చేసింది ఇక్కడ మెసేజ్ వచ్చేసింది.